ఓకే. సో గుడ్ మార్నింగ్ టు ఆల్. సో ఇది అప్కమింగ్ మనకి జరగబోయే ఎగ్జామ్ సంబంధించిన ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అమ్మ. ఓకే. సో ప్రీవియస్గా మనకి చూసుకుంటే బిట్ పేపర్ ఉండేది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మెయిన్ పేపర్ వచ్చేసరికి 35 మార్క్స్కే ఉండేది. సో ఇప్పుడు అలా కాకుండా సెక్షన్స్ అన్నీ కూడా చేంజ్ చేసి సో మార్క్స్ ప్యాటర్న్ కూడా చేంజ్ చేశారు. సో ఫస్ట్ అనేది మనం ఓవర్లుగా ఈ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో ప్యాటర్న్ ఏంటో ఒకసారి చూసుకుందాం. ఓకే. సో ఫస్ట్ సెక్షన్ 1. ఈ సెక్షన్ 1కి వచ్చేసరికి మనకి టోటల్గా 12 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్. సో ప్రతి క్వశ్చన్ కూడా హాఫ్ మార్క్ వ్యాలిడ్ ఉంటుంది. సో టోటల్గా మనకి 6 మార్క్స్ అని వస్తుంది. ఓకే. సో ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ ద బుక్లెట్ గివెన్. ద క్వశ్చన్ పేపర్ కంటైన్స్ 4 sections. ఓన్లీ సెక్షన్ 4 హ్యాస్ ఇంటర్నల్ చాయిస్. సో మనకి సెక్షన్ 4లో మాత్రమే ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. ఓకే. ఇది సెక్షన్ 1. ఈ సెక్షన్ 1లో టోటల్ 12 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్స్. టోటల్గా మనకి 6 మార్క్స్ ఇది. నెక్స్ట్ సెక్షన్ 2. సో సెక్షన్ 2 కూడా ఏంటంటే మనకి దేనికి చాయిస్ లేదు. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఇక్కడ ప్రతి క్వశ్చన్ కూడా 1 మార్క్ అనేది క్యారీ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ దీంతో పాటుగా సెక్షన్ 3. సో సెక్షన్ 3లో మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 8 క్వశ్చన్స్. సో ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్స్ క్యారీస్ ద 2 మార్క్స్. ప్రతి క్వశ్చన్ 2 మార్క్స్ వస్తుంది. సో టోటల్గా 16 మార్క్స్ ఇది. నెక్స్ట్ సెక్షన్ 4. 4 మార్క్స్ క్వశ్చన్స్. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ద 4 మార్క్స్. సో సెక్షన్ 4లో మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ప్రతి దానికి కూడా ఏంటంటే 4 మార్క్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి కూడా ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. సో దీనిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 29th క్వశ్చన్ చూడండి. దాంట్లో 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. సో ద ఫస్ట్ వన్ వచ్చేసరికి రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్. సో మొదటి క్వశ్చన్లో ఆర్టరీస్కి మరియు వెయిన్స్ మధ్య తేడాలు రాయమన్నాడు. లేదా సజెస్ట్ ఎనీ 3 ప్రోగ్రామ్స్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ సాయిల్ పొల్యూషన్ ఇన్ వ్యూ ఆఫ్ అవాయిడింగ్ పెస్టిసైడ్స్. సో పెస్టిసైడ్స్ అంటే ఈ క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు. సో టోటల్గా మనకి ప్రతి క్వశ్చన్లో క్వశ్చన్ నెంబర్ ఏ అండ్ క్వశ్చన్ నెంబర్ బి అనేది ఉంటుంది. సో ఈ 2 క్వశ్చన్స్ కూడా మనకి ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంది. ఓకే. సో ఇది సో టోటల్గా మనకి అప్కమింగ్ ఎగ్జామ్స్లో కంప్లీట్గా పేపర్ ప్యాటర్న్ ఎలా ఉందంటే వితౌట్ బిట్ పేపర్ లేకుండా సో మనకి ఏం చేశారంటే క్వశ్చన్ పేపర్స్ అనేది ఫ్రేమ్ అప్ చేశారమ్మా. సో ఇందులో టోటల్గా 4 సెక్షన్స్ ఉంటాయి. ఆ 4 సెక్షన్స్లో ఫస్ట్ సెక్షన్ వచ్చేసరికి సో 12 క్వశ్చన్స్. ఈ 12 క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్. ప్రతి క్వశ్చన్ కూడా హాఫ్ మార్క్ అనేది క్యారీ చేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 2 వచ్చేసరికి ఏంటంటే సో ఇది కూడా 13 నుంచి స్టార్ట్ అయ్యి సో 20తో ఎండ్ అవుతుంది. అంటే దీనికి కూడా చాయిస్ లేదు. 8 క్వశ్చన్స్ 8 క్వశ్చన్ క్యారీస్ మనకి ఇక్కడ 8 క్వశ్చన్లు కూడా ఏంటంటే అటెంప్ట్ చేయాలా. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ప్రతి క్వశ్చన్ కూడా 1 మార్క్ ఉంటుంది. సో టోటల్ ఇక్కడ 14 మార్క్స్ అయినాయి. ఓకేనా. సెక్షన్ 2 వరకు మనకి 14 మార్క్స్. సో నెక్స్ట్ సెక్షన్ 3 వచ్చేసరికి ఏంటంటే సో 8 క్వశ్చన్స్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్ క్వశ్చన్. అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఇస్తాడు. ప్రతి క్వశ్చన్ కూడా మనం అటెంప్ట్ చేయాలా. సో రైట్ అయిన ఆన్సర్కి 2 మార్క్స్ వస్తుంది. ఇది టోటల్గా 16 మార్క్స్. ఓకే. సో టోటల్గా 30 మార్క్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఫైనల్గా సెక్షన్ 4. ఓన్లీ ఈ సెక్షన్కి మాత్రమే మనకి ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. సో టోటల్ 20 మార్క్స్ అమ్మా మనకి. ఓకే. సో ఇది టోటల్గా అప్కమింగ్ ఎగ్జామ్స్కి ఏపీ ఎస్ఎస్సి బయాలజీకి వచ్చేసరికి ఏంటంటే ఇది మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. ఓకే. సో లెట్ us డిస్కస్ ద ఏ మోడల్ క్వశ్చన్ పేపర్. ఇప్పుడు మనం ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి. సెక్షన్ 1. సో అన్నీ కూడా హాఫ్ మార్క్ క్వశ్చన్స్. సో ఈ హాఫ్ మార్క్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇంతవరకు క్లారిటీ ఉంది కదా. ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను ఇప్పుడు. డౌట్స్ అయినా ఉంటే మీ మైక్ని అన్మ్యూట్ చేసి మాట్లాడండి అమ్మా. పర్లేదు, ప్రాబ్లం లేదు. ఓకే, మరి నేను కంటిన్యూ చేయనా? హలో. చేయండి సార్, ఓకే ఓకే కంటిన్యూ చేయండి. ఓకే.
ఓకే. సో ద ఫస్ట్ క్వశ్చన్ సెక్షన్ 1. సో సెక్షన్ 1లో ఫస్ట్ క్వశ్చన్ ఇది ఆల్రెడీ చెప్పాను కదా, 12 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్ అన్నాం కదా. సో ప్రతి క్వశ్చన్ హాఫ్ మార్క్ అనేది వస్తుంది దీనికి రైట్ అయితే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, రూట్స్ ఆల్వేస్ గ్రో అవే ఫ్రమ్ వాల్స్ అండ్ రాక్స్ అండ్ టువార్డ్స్ ద ప్లేసెస్ వేర్ వాటర్ ఈజ్ అవైలబుల్. సో దీన్ని ఏమంటారంటే నార్మల్గా, రూట్స్ ఆల్వేస్ గ్రోస్ అవే ఫ్రమ్ ద వాల్స్ అండ్ రాక్స్ అండ్ టువర్డ్స్ ద ప్లేసెస్ వేర్ వాటర్ ఈస్ అవైలబుల్. సో వాటర్ లభ్యత ఎక్కడ అయితే ఉంటుందో సాధారణంగా వాటర్ వైపుగా ఏమవుతాయంటే ఈ యొక్క రూట్స్ అనేవి గ్రో అవుతాయని మనం చెప్పుకున్నాం. సో వీటిని ఏమని చెప్తున్నాం మనం, ట్రాపిక్ మూమెంట్స్ అని మనం ఒక కాన్సెప్ట్ మనం నేర్చుకున్నామమ్మా. సో ఈ టాపిక్ ఎక్కడ వస్తుందంటే మనకి కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఇన్ ప్లాంట్స్లో జరిగే కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అనే కాన్సెప్ట్లో మనం దీన్ని నేర్చుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే మనకి రూట్స్ ఆల్వేస్ గ్రోస్ అవే ఫ్రమ్ వాల్స్ అండ్ రాక్స్ అండ్ టువార్డ్స్ ద ప్లేసెస్ వేర్ వాటర్ ఈజ్ అవైలబుల్. సో వాటర్ ఎక్కడైతే లభిస్తుందో ఆ యొక్క వైపుగా ఏంటంటే మనకి ప్లాంట్స్ తాలూకా రూట్స్ ఏమవుతాయంటే గ్రో అవుతాయని చెప్తున్నాం. సో దాన్నే ఏమంటారంటే హైడ్రోట్రోపిజం అంటారు. సో హైడ్రోట్రోపిజం అంటే ఏంటి, గ్రోత్ టువార్డ్స్ ద వాటర్ డైరెక్షన్. యూజువల్లీ ద ప్లాంట్స్ రూట్స్ కెన్ షోస్ ద సచ్ టైప్ ఆఫ్ గ్రోత్. సో ప్లాంట్స్ రూట్స్ ఏంటంటే ఆ విధమైన, అంటే వాటర్ ఎటువైపు అయితే మనకి లభ్యత జరుగుతుందో అటువైపు మాత్రమే మనకి ఈ యొక్క ప్లాంట్స్ అనేవి రూట్స్ అనేవి గ్రో అవుతాయి. సో దాన్ని ఏమని చెప్తున్నాం మనం, హైడ్రోట్రోపిజం అని అంటున్నాం. సో ఇదే కాన్సెప్ట్ దగ్గర మనం ఇంకోటి కూడా నేర్చుకోవచ్చు. ఇంకా థిగ్మోట్రోపిజం ఒకటి, ఫోటోట్రోపిజం ఒకటి, జియోట్రోపిజం ఒకటి. సో దీస్ ఆర్ ద 4 డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ట్రాపిక్ మూమెంట్స్ విచ్ వి అబ్జర్వ్ ఇన్ ద ప్లాంట్స్. సో సాధారణంగా ప్లాంట్స్లో మనం అబ్జర్వ్ చేసే సో వివిధ రకాలైన ఈ యొక్క ట్రోపిక్ మూమెంట్స్ వాటిలో మనకి చూసుకుంటే ఏంటంటే ఈ యొక్క ఏముంది, మనకి ఫోటోట్రోపిజం వస్తుంది, జియోట్రోపిజం వస్తుంది, హైడ్రోట్రోపిజం వస్తుంది అండ్ థిగ్మోట్రోపిజం కూడా మనకి వస్తుంది. సో ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే హైడ్రోట్రోపిజం. వన్ వర్డ్ ఆన్సర్, జస్ట్ వన్ వర్డ్ ఆన్సర్ మీరు రాస్తే చాలు. ఓకే, నెక్స్ట్ ఐడెంటిఫై ద గివెన్ లోగో. సో ఈ యొక్క లోగో తాలూకా ఇది దేనికి సంబంధించిందంటే, సో యూజువలీ దిస్ కాన్సెప్ట్ మీన్స్ దిస్ లోగో ఇట్ ఈస్ కమ్ ఫ్రమ్ ద నేచురల్ రిసోర్సెస్ అనే లెసన్ నుంచి మనకి ఇది వస్తుందమ్మా. సో ఇక్కడ చూడండి, సో 2 క్యాండిడేట్స్ మీన్స్ ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, హ్యాండ్ టు హ్యాండ్ టచ్ చేసుకొని నెక్స్ట్ దే ఆర్ గివ్ సమ్ అసిస్టెన్స్ టు ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్. ఈ యొక్క ప్లాంట్ తాలూకా గ్రోత్ని వాళ్ళు అసిస్ట్ చేస్తున్నారు. సో ఇది యూజువల్గా దేనికోసం అంటే ఈ యొక్క లోగో క్రియేట్ చేశారంటే, సో దీన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారమ్మా. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ కోసం ఈ లోగోని క్రియేట్ చేశారు. అసలు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, సో యూజింగ్ ద నేచురల్ రిసోర్సెస్ వితౌట్ హామ్, అంటే వాటిని తాలూకా అవైలబిలిటీని తగ్గించకుండా మనం నేచురల్ రిసోర్సెస్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవడాన్ని మనం ఏమంటాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ద రాంగ్ మ్యాచ్డ్. ఈ క్రింది వాటిలో 2 ఇచ్చాడు, ఏబి ఇచ్చాడు, వీటిలో రాంగ్ మ్యాచ్డ్ అందులో ఏదైతే తప్పుగా ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ద ఫస్ట్ వన్, జిబ్రెలిన్స్. సో జిబ్రెలిన్స్ ఆర్ ద ఫైటో హార్మోన్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద జెర్మినేషన్ ఆఫ్ సీడ్స్. సో జెర్మినేషన్ ఆఫ్ సీడ్స్ అని వినిపిస్తుందా, జెర్మినేషన్ ఆఫ్ సీడ్స్ అంటారు. నెక్స్ట్ ఇథైలిన్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్. సో రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్కి ఇథైలిన్నా లేకపోతే జెర్మినేషన్ ఆఫ్ ద సీడ్స్కి జిబ్రెలిన్సా. సో ఫైండ్ అవుట్ ద రాంగ్ మ్యాచ్డ్ అన్నాడు. సో ఇందులో రాంగ్గా మ్యాచ్ అయ్యింది ఏంటంటే ఫస్ట్ వన్ అమ్మ. సో ఇథైలిన్ అనేది ఏంటంటే ఫ్రూట్స్ రైపనింగ్కి అది యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, హిమోగ్లోబిన్, ఐరన్, క్లోరోఫిల్ డాష్. సో ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చాడు, హిమోగ్లోబిన్ ఐరన్ ఇచ్చాడు, క్లోరోఫిల్ డాష్ అని ఇచ్చాడు. సో హిమోగ్లోబిన్కి ఐరన్కి రిలేషన్ ఏంటి, సో సాధారణంగా మనం అబ్జర్వ్ చేసుకుంటే హిమోగ్లోబిన్ ఈజ్ ఏ పార్ఫైరిన్ విచ్ హ్యావింగ్ ఏ సెంట్రల్ ఆటమ్, సో దట్ ఈస్ అ ఐరన్. సో హిమోగ్లోబిన్లో సెంట్రల్ ఆటమ్ ఏముంటుందంటే మనకి ఐరన్ అనేది ఉంటుంది. సో మరి క్లోరోఫిల్కి వచ్చేసరికి ఏముంటుందమ్మా, క్లోరోఫిల్కి మెగ్నీషియం అనేది సెంట్రల్ ఆటమ్గా ఉంటుందమ్మా. ఓకేనా, అది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, రైట్ ద మిస్సింగ్ పార్ట్ ఫ్రమ్ ద క్వశ్చన్.
సో ఈ యొక్క క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఫైబ్రినోజెన్ గివ్స్ రైస్ టు డాష్ అని పెట్టాడు, క్వశ్చన్ మార్క్ పెట్టాడు. ఈక్వేషన్ పైన ఏమి ఇచ్చాడంటే థ్రాంబిన్ అని ఇచ్చాడు. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి, సో దిస్ కాన్సెప్ట్ ఈస్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద బ్లడ్ క్లాటింగ్ గురించి మనం అక్కడ కాన్సెప్ట్ నేర్చుకున్నాం అమ్మా. ఓకే, సర్క్యులేషన్ టాపిక్లో బ్లడ్ క్లాటింగ్ అనే కాన్సెప్ట్ దగ్గర ఇది వస్తుంది. ఫైబ్రినోజెన్ గివ్స్ రైస్ టు ఫైబ్రిన్గా మారుతుంది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ థ్రాంబిన్ అనే ఎంజైమ్ సమక్షంలో ఫైబ్రినోజెన్ అనేది ఫైబ్రిన్గా మారుతుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్పాండ్ ఏటీపీ అంటే ఏంటి? సో ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఏటీపీ అంటే ఏంటంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఓకే, నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్. సో సెవెంత్ క్వశ్చన్ చూడండి. గ్రూప్ ఏ వచ్చేసరికి విటమిన్ ADEK ఇచ్చాడు. గ్రూప్ బి వచ్చేసరికి విటమిన్ బి కాంప్లెక్స్ అండ్ సి ఇచ్చాడు. ఐడెంటిఫై ద వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. సో వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటి ఇక్కడ? ADEK sir. Yes, ADEK are the water soluble vitamins. Whereas కరెక్టేనా Sir. కరెక్టేనా? వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ADEKనా? Cause the fat soluble, sir. Yes, ADEK are the fat soluble vitamins. Wrong, So sir. water soluble vitamins are vitamin B complex and vitamin C. సి. Yes. సో కొంచెం జాగ్రత్తగా చదవండి అది. సో రివిజన్ చేసుకున్న టాపికే రాంగ్ చెప్తే ఎలా, కష్టం కదా. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్. విచ్ ఈజ్ ద ఆల్కలాయిడ్ ప్రెజెంట్ ఇన్ టొబాకో ప్లాంట్? సో మనకి ఆల్కలాయిడ్ అనే కాన్సెప్ట్ గురించి, ప్లాంట్స్ ఎక్స్క్రిషన్ గురించి మనం నేర్చుకునేటప్పుడు ఆల్కలాయిడ్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. సో అక్కడ మనకి టెక్స్ట్ బుక్లో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఆల్కలాయిడ్స్, అవి లభించే పార్ట్స్ ఏ మొక్కల్లో ఉంటుందో వాటి తాలూకా ఫంక్షన్ ఏంటో మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి క్వశ్చన్, విచ్ ఈస్ ద ఆల్కలాయిడ్ ప్రెజెంట్ ఇన్ ద టొబాకో ప్లాంట్? టొబాకో ప్లాంట్లో ఉండే ఆల్కలాయిడ్ ఏంటి? నికోటిన్. సో నికోటిన్ అనే ఆల్కలాయిడ్ టొబాకో ప్లాంట్లో ఉంటుంది. ఓకే, సో చదవాలి, తరోగా చదవాలి. నైన్త్ క్వశ్చన్. డయాలసిస్ మెషిన్ ఈజ్ యూజ్డ్ టు ఫిల్టర్ ద యూరిన్ ఆఫ్ ఎ పర్సన్ వెన్ బోత్ కిడ్నీస్ ఆర్ డ్యామేజ్డ్. రీరైట్ ద సెంటెన్స్ బై మేకింగ్ నెసెసరీ యాక్షన్స్. సో ఒకసారి క్వశ్చన్ మరొకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. డయాలసిస్ మెషిన్ ఈజ్ యూజ్డ్ టు ఫిల్టర్ ద యూరిన్ ఆఫ్ ఎ పర్సన్ వెన్ బోత్ కిడ్నీస్ ఆర్ డ్యామేజ్డ్. సో ఈ సెంటెన్స్లో తప్పేముంది ఒకసారి ఐడెంటిఫై చేశారా? నార్మల్గా డయాలసిస్ మెషిన్ దేనికి యూజ్ చేస్తాం? సో ఎప్పుడైతే ఒక పర్సన్లో 2 కిడ్నీస్ కూడా ఫెయిల్ అయిపోతే అప్పుడు ఏం చేస్తారంటే బ్లడ్ని ప్యూరిఫై చేయడం కోసం, అంటే బ్లడ్లో ఉండే ఇంప్యూరిటీస్, నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ అన్నింటినీ కూడా రిమూవ్ చేయడం కోసం మనం డయాలసిస్ మెషిన్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో మరి ఇక్కడ క్వశ్చన్లో ఏమిచ్చాడు? డయాలసిస్ మెషిన్ ఈజ్ యూజ్డ్ టు ఫిల్టర్ ద యూరిన్ ఆఫ్ ఎ పర్సన్ అన్నాడు. సో యూరిన్ని ఫిల్టర్ చేయడం కోసం కాదు కదా. సో ఇక్కడ మనం దేన్ని ఫిల్టర్ చేస్తామంటే బ్లడ్ని ఫిల్టర్ చేస్తాం. సో ఇప్పుడు ఈ సెంటెన్స్ రీరైట్ రాయాలంటే ఎలా రాస్తామంటే, డయాలసిస్ మెషిన్ ఈజ్ యూజ్డ్ టు ఫిల్టర్ ద బ్లడ్ ఆఫ్ ఎ పర్సన్ వెన్ బోత్ కిడ్నీస్ ఆర్ డ్యామేజ్డ్. సో 2 కిడ్నీలు కూడా డ్యామేజ్ అయిపోయిన పర్సన్లో సో వారి తాలూకా బ్లడ్ని ప్యూరిఫై చేయడం కోసం దేన్ని యూజ్ చేస్తారంటే డయాలసిస్ మెషిన్ యూజ్ చేస్తారు. సో యూరిన్ ఫిల్టర్ చేయడం కోసం అయితే కాదు. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్. I am an anticoagulant of blood. I can stop the clotting of blood inside the blood vessels. Who am I? క్వశ్చన్ ఒకసారి క్లియర్గా వినండి. I am an anticoagulant of blood. I can stop the clotting of blood inside the blood vessels. Who am I? సో సాధారణంగా మనకి బ్లడ్ కోయాగ్యులెంట్స్ అంటే యాంటీకోయాగ్యులెంట్స్ అంటే ఏంటంటే, సో ఇది బ్లడ్ని క్లాట్ అయిపోకుండా కాపాడుతుంది. అంటే రక్తం గడ్డకట్టకుండా తోడ్పడే పదార్థాలను మనం ఏమంటాం? యాంటీకోయాగ్యులెంట్స్ అంటారు. సో ఈ యొక్క యాంటీకోయాగ్యులెంట్స్ అంటే ఏమొస్తాయి అంటే బ్లడ్ వెజల్స్లో ఉండే బ్లడ్ అనేది క్లాట్ అయిపోకుండా ఒక ఫ్యాక్టర్, అంటే ఒక యాంటీకోయాగ్యులెంట్ అనేది మనకి సపోర్ట్ చేస్తుంది. సో ఏంటది? హెపారిన్. సో హెపారిన్ అనేది ఏం చేస్తుందంటే
సో బ్లడ్ వెజల్స్లో బ్లడ్ క్లాట్ అయిపోకుండా అంటే రక్తం గడ్డ కట్టకుండా ఎక్కడ రక్తనాళాల్లో రక్తం అనేది గడ్డ కట్టకుండా తోడ్పడే పదార్థం ఏంటంటే హెపారిన్. ఓకే, నెక్స్ట్ 11th అండ్ 12th క్వశ్చన్స్. సో 11, 12 క్వశ్చన్స్ కలిపేసి ఉన్నాయమ్మా. ద నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఇన్ మ్యాన్ ఈజ్. సో మనుషుల్లో నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఎంత? సో 120/80 అంటే 120/80 ఏమంటామంటే సాధారణ రక్తపీడనం అంటారు. అందులో 120 అనేది సిస్టోలిక్ ప్రెషర్ అయితే 80 అనేది డయాస్టోలిక్ ప్రెషర్ అవుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ మెజర్డ్ విత్ అన్ ఇన్స్ట్రుమెంట్ కాల్. ఇది దేంతో కొలుస్తారు? స్పిగ్మోమానోమీటర్. చదవట్లేదు. స్పిగ్మోమానోమీటర్తో దీన్ని కొలుస్తారు. ఓకేనా? సో ఇది 12 క్వశ్చన్స్ అమ్మా. ఈ 12 క్వశ్చన్స్ క్యారీస్ హాఫ్ మార్క్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్. ఓకే, ఇది సెక్షన్ 1 మనకి. సో సెక్షన్ 1 అనేది మనకి ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 2. సో ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఇక్కడ ప్రతి క్వశ్చన్ కూడా మనం ఆన్సర్ చేయాలా. ప్రతి క్వశ్చన్కి వచ్చే కరెక్ట్ అయితే వచ్చే మార్క్స్ ఏంటంటే 1 మార్క్ అమ్మా. ఓకే, సో 13th క్వశ్చన్ చూడండి. సో వీటిని అన్నింటినీ కూడా ఏమంటారంటే ఆస్థెటిక్ సెన్స్ క్వశ్చన్స్ అంటారమ్మా. సో ఫస్ట్ వన్, ప్రిపేర్ ఎనీ 2 క్వశ్చన్స్ టు ఆస్క్ అబౌట్ ఫ్యూయల్ కన్జంప్షన్ ఫ్రమ్ పెట్రోల్ వెండర్. ఓకే, ప్రిపేర్ ఎనీ 2 క్వశ్చన్స్ టు ఆస్క్ అబౌట్ ఫ్యూయల్ కన్జంప్షన్ ఫ్రమ్ పెట్రోల్ వెండర్ అంటే ఇదేంటంటే ఏవైనా ఒక 2 ప్రశ్నలు మనం తయారు చేయాలి. దేనికి సంబంధించి? పెట్రోల్ కన్జంప్షన్ చేస్తున్నాం కదా, అంటే పెట్రోల్ వాడుతున్నాం కదా, ఎవరి దగ్గర నుంచి ఇది ఎవరిని అడగాలి? ఇది ఆ పెట్రోల్ వెండర్ ఎవరైతే దాన్ని అమ్ముతున్నారో సో వాళ్ళని మనం ఒక 2 క్వశ్చన్స్ అడగమంటున్నాడు. అంటే దీన్నే ఆస్థెటిక్ సెన్స్ అంటారమ్మా. అంటే మేకింగ్ క్వశ్చన్స్. అక్కడ మనం క్వశ్చన్స్ అడిగేది ఇది. ఓకే, సో ఏం క్వశ్చన్ అడుగుతాం? సో సాధారణంగా మనం పెట్రోల్ బంక్ వెళ్ళి సో ఫస్ట్ రేట్ అంతా అడుగుతాం కదా, అలా కాకుండా మనం సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే, సో ఫస్ట్ క్వశ్చన్, సో వేర్ దీస్ ఫ్యూయల్స్ ఆర్ కమింగ్ టు దిస్ పెట్రోల్ స్టేషన్. ఎక్కడి నుంచి ఈ యొక్క ఫ్యూయల్స్ మనకు వస్తున్నాయి? నెక్స్ట్, వై ద ప్రైసెస్ ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్ రైజ్ డే బై డే ఇన్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకు తరచుగా ప్రతిరోజు కూడా ఈ యొక్క పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి? నెక్స్ట్, వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఫ్రమ్ ద పాస్ట్ 5 years? డస్ ద నెంబర్ డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్? సో గత 5 సంవత్సరాలుగా ఎంతమంది ఈ యొక్క చమురుని అంటే పెట్రోల్ మరియు డీజిల్ని ఎంతమంది వాడుతున్నారు? సో వాడే వాళ్ళ సంఖ్య 5 ఏళ్ళకి ఇప్పటికీ ఏమాత్రమైనా మారిందా, అంటే పెరిగిందా తగ్గిందా? అంటే సాధారణంగా మనం ఎవరినైనా తెలుసుకునే ఆలోచన ఉంటే ఇలాంటి క్వశ్చన్సే వేస్తాం. ఓకే, సో ఇంకా ఏం అడగచ్చు మనం? ఈజ్ దేర్ ఎనీ ఆల్టర్నేట్ ఫ్యూయల్ ఫర్ ఇన్స్టెడ్ ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్? అంటే పెట్రోల్ మరియు డీజిల్కి బదులుగా ఇంకేదైనా మనం వాడొచ్చా? సో ఇది సాధారణంగా ఒక ఆస్థెటిక్ సెన్స్తో మనం అడిగే క్వశ్చన్స్ అమ్మా. అంటే సెక్షన్ 2 కంప్లీట్గా దేనితో సంబంధించిందంటే ఆస్థెటిక్ సెన్స్ క్వశ్చన్స్. అంటే మన టెక్స్ట్ బుక్లో ప్రతి లెసన్ కూడా ఆస్థెటిక్ సెన్స్ క్వశ్చన్స్ ఒక 5 ఉన్నాయి. సో టోటల్గా 10 లెసన్స్లో తీసుకుంటే 50 క్వశ్చన్స్. ఓకే, సో అవన్నీ కూడా పెద్ద కష్టపడక్కర్లేదు, జస్ట్ సింపుల్గా లాజికల్గా మనం అడగవచ్చు. మీరు ఏ క్వశ్చన్ అడిగినా అక్కడ వ్యాలిడే. ఓకే, నెక్స్ట్, ఐడెంటిఫై అండ్ రైట్ ద నేమ్ ఆఫ్ ద గివెన్ డయాగ్రామ్. సో రీసెంట్గానే ఇది మరలా మనం రివిజన్ చేసుకున్నాం అమ్మా. ఇది ఏ డయాగ్రామ్ ఇది? ఎస్, ఫీమేల్ గ్యామ్టోఫైట్. ఎస్, ఫీమేల్ గ్యామ్టోఫైట్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ ఎంబ్రియో సాక్. దీన్ని ఏమంటారు? ఫీమేల్ గ్యామ్టోఫైట్ లేదా ఎంబ్రియో సాక్ అని అంటారు. ఓకే, ఐడెంటిఫై అండ్ రైట్ ద నేమ్ ఆఫ్ ద గివెన్ డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్ మనకు తెలుసు కదా, ఫీమేల్ గ్యామ్టోఫైట్ అంటారు. సో దీన్నే ఎంబ్రియో సాక్ అని కూడా అంటాము. ఎంబ్రియో సాక్లో ఎన్ని సెల్స్ ఉంటాయి? టోటల్గా 7 సెల్స్ ఉంటాయి. 7 8? 7 సెల్స్, 8 న్యూక్లియై ఉంటాయి. అంటే 7 కణాలు ఉంటాయి, వాటిలో 8 కేంద్రకాలు అనేవి ఉంటాయి. ఓకేనా? 3 యాంటీపోడల్స్, 2 సినర్జిడ్స్, ఒక ఎగ్ సెల్, ఒక సెకండరీ న్యూక్లియస్ ఆర్ ఆల్సో కాల్డ్ పోలార్ న్యూక్లియై. పోలార్ న్యూక్లియై అని కూడా అంటాం దాన్ని. ఓకేనా? నెక్స్ట్, సో 15th క్వశ్చన్, రైట్ ద స్లోగన్స్ ఆన్ కన్జంప్షన్ ఆఫ్ వాటర్. సో వాటర్ కన్జంప్షన్ సంబంధించిన కొన్ని స్లోగన్స్ రాయమంటున్నారు. సో మన స్కూల్లో కూడా మనం వాటర్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం కదా. సో ఎస్ ఎస్, సో మనం స్లోగన్స్ ఏం రాస్తాము? సేవ్ వాటర్, సేవ్ అవర్ లైఫ్స్. నెక్స్ట్, వాటర్ ఈజ్ స్కేర్, యూజ్ ఇన్ ఏ స్పేర్. అంటే వాటర్ చాలా తక్కువగా లభిస్తుంది, దాన్ని చాలా పొదుపుగా వాడండి అని.
ఓకే, అదవుతుందా? ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ ఈజ్ వర్త్ మోర్ దాన్ ఏ సాక్ ఆఫ్ గోల్డ్ టు ఏ థర్స్టీ మ్యాన్. అంటే దాహంతో ఉండే మనిషికి బంగారం కంటే ఒక నీటి చుక్క ఎంతో విలువైనది. సో ఇలాంటి కొన్ని కొన్ని స్లోగన్స్ మనం రాయొచ్చు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఫినోటైప్ అండ్ జీనోటైప్ రేషియో అకార్డింగ్ టు దిస్ టేబుల్? సో దీన్ని ఏమంటారంటే, సో దీన్ని చెకర్స్ బోర్డ్ అంటారు. ఈ చెకర్స్ బోర్డ్లో మనకి చూసుకుంటే ఏమి ఇచ్చాడు? సో ఒక 2 ఆర్గానిజం సంబంధించిన జీన్స్, మేల్ అండ్ ఫీమేల్ ఆర్గానిజం జీన్స్. ఒకటి వచ్చేసరికి మేల్ ఆర్గానిజమ్స్ క్యాపిటల్ వై స్మాల్ వై, ఫీమేల్ వచ్చేసరికి స్మాల్ వై ఇచ్చాడు. సో ఇక్కడ ఏం అడిగాడు క్వశ్చన్ మనకి, వాట్ ఈస్ ద ఫినోటైప్ అండ్ జీనోటైప్? సో ఫినోటైప్ జీనోటైప్ రేషియో అడిగాడు, అంతే కదా. సో ఇక్కడ ఫినోటైప్ రేషియో ఎంత అవుతుంది? ఫినోటైపిక్ రేషియో వచ్చేసరికి అక్కడ చూడండి, ఒకటి క్యాపిటల్ వై మాత్రం ఒకటి మాత్రమే ఉంది, అంతేనా. నెక్స్ట్ క్యాపిటల్ వై స్మాల్ వై క్యాపిటల్ వై. అంటే దీని అర్థం ఏంటంటే, సో ఆ మూడు కూడా ఒకటే రకమైన దాన్ని ఎగ్జిబిట్ చేస్తాయి క్యారెక్టర్ని. ఫర్ సపోజ్ ఇది ఎల్లో అనుకుందాం, క్యాపిటల్ వై, స్మాల్ వై గ్రీన్ అనుకుందాం. సో ఇప్పుడు ఎల్లో సీడ్స్ ఎన్ని వస్తున్నట్టు అక్కడ మనకి 3 వస్తున్నట్టే కదా, అవునా కదా. సో 3:1 ఈజ్ ఆ ఫినోటైపిక్ రేషియో. మన కంటికి కనిపించే రేషియో ఎంత? అది మనకి 3:1. సింపుల్, మీకు అర్థం కానట్టు ఉంది, మరొకసారి చెప్తా చూడండి. క్యాపిటల్ వై స్మాల్ వై ఇట్ డినోట్స్ యాజ్ ఏ ఎల్లో, స్మాల్ వై డినోట్స్ గ్రీన్. స్మాల్ వై అనేది గ్రీన్ కలర్ని ఇండికేట్ చేస్తే క్యాపిటల్ వై అనేది ఎల్లో కలర్ని ఇండికేట్ చేస్తుంది, ఓకేనా. సో ఇక్కడ చూడండి, అక్కడ మనం క్రాస్ చేస్తే మనకు వచ్చినవి మొత్తం 4 రకాలు వచ్చాయి. అందులో మొదటిది ఏంటంటే, మొదటిది ఏం చేసింది, అన్నీ కూడా క్యాపిటల్ వైనే ఇచ్చింది. సో ఇక్కడ ఈ బోర్డ్ ఈ క్వశ్చన్ ఇక్కడ డయాగ్రామ్లో రాంగ్ ఉందమ్మా. అక్కడ ఏమొస్తుందంటే క్యాపిటల్ వై స్మాల్ వై ఫస్ట్ వస్తుంది, తర్వాత క్యాపిటల్ వై స్మాల్ వై వస్తుంది, తర్వాత స్మాల్ వై రావాలి. సో ఇది రాంగ్ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏంటంటే, సో మనం దీన్ని దేని కన్సిడర్ చేసుకోవచ్చు అంటే, ఇది క్యాపిటల్ వైగానే కన్సిడర్ చేసుకుందాం. క్యాపిటల్ వై స్మాల్ వై. అప్పుడు మనకి దీని నుంచి వచ్చే ఫినోటైపిక్ రేషియో ఎంత వస్తుందంటే 3:1 వస్తుంది. జీనోటైపిక్ రేషియో ఎంత వస్తుంది మరి? సో ఒక ప్యూర్ లైన్ వస్తుంది కదా, 1:2:1 అనేది వస్తుందమ్మా, ఓకేనా. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. ఇన్ ద ఇయర్ 1879 he examined many kinds of animals and plant cells and identified mitotic cell division. Identify the scientists related to the paragraph. సో ఎవరమ్మా 1879లో ఎవరు ఈ మైటాటిక్ సెల్ డివిజన్ ఐడెంటిఫై చేసింది? వాల్టర్ ఫ్లెమింగ్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే 1879లో మైటాటిక్ సెల్ డివిజన్ని ఐడెంటిఫై చేశాడమ్మా, ఓకేనా. అది వాల్టర్ ఫ్లెమింగ్ గురించి. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. ఆన్ ద లోవర్ సైడ్ ఆఫ్ ఫెర్న్ ద క్లస్టర్ ఆఫ్ డాట్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ సీన్. కెన్ యూ నేమ్ ది స్ట్రక్చర్స్? సో ఫెర్న్ మొక్కకి క్రింది భాగంలో ఏంటంటే చుక్కల వంటి నిర్మాణాలు ఉంటాయి. సో వాటినే ఏమంటారు? స్పొరాంజియా అంటారమ్మా. ఇది రిప్రొడక్షన్ టాపిక్లో మనకు వచ్చింది, ఓకేనా. ప్లాంట్స్ అసెక్సువల్ రిప్రొడక్షన్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అక్కడ స్పోర్లేషను గురించి మాట్లాడతాం. స్పోర్లేషన్ అంటే ఏంటంటే, సో స్పోర్స్ ఆర్ ద మైక్రోస్కోపిక్ యూనిట్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఏ స్పొరాంజియం. స్పొరాంజియం లోపల మనకి ఏముంటాయి? మైక్రోస్కోపిక్ యూనిట్స్ అనే స్పోర్స్ ఉంటాయి. ఈ స్పొరాంజియం అనేది రప్చర్ అయితే స్పోర్స్ బయటకు వచ్చి మనకి ఏం చేస్తాయంటే, సో న్యూ ప్లాంట్ని ప్రొడ్యూస్ చేస్తాయి, ఓకే. సో దట్ ఈజ్ అబౌట్ ద లోవర్ పార్ట్ ఆఫ్ ద ఫెర్న్. ఇట్ కంటైన్స్ స్పొరాంజియా అనేది దాంట్లో ఉంటుంది. సో 19th క్వశ్చన్ చూడండి. ఇన్ దిస్ డిపార్ట్మెంట్ వేర్ డస్ ద ఇక్కడ డిపార్ట్మెంట్ కాదు, ఇది డయాగ్రామ్. ఇన్ దిస్ డయాగ్రామ్ వేర్ డస్ ద హీట్ కమ్ ఫ్రమ్? సో ఇక్కడ ఎక్కడి నుంచి హీట్ అనేది వస్తుంది మనకి? సో దీంట్లో మనకి హీట్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఈ డయాగ్రామ్ గుర్తుందా? సో ఈ డయాగ్రామ్ దేనికోసం అంటే, హీట్ ఈజ్ రిలీజ్డ్ డ్యూరింగ్ ద రెస్పిరేషన్ జరిగేటప్పుడు హీట్ అనేది లిబరేట్ అవుతుంది అనే దాన్ని ఎక్స్పెరిమెంట్ కోసం మనం దీన్ని యూజ్ చేస్తామమ్మా, ఓకేనా. ఇన్ దిస్ డిపార్ట్మెంట్ వేర్ డస్ ద హీట్ కమ్ ఫ్రమ్? హీట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ ద
జెర్మినేటెడ్ సీడ్స్, ఇవన్నీ కూడా జెర్మినేటెడ్ సీడ్సే కదా. జెర్మినేటెడ్ సీడ్స్ నుంచి మనకి హీట్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ 20th క్వశ్చన్ చూడండి. కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్, నేమ్ ద ఎంజైమ్ యాక్టింగ్ ఆన్. సో ఇది మనకి డైజెస్టివ్ ఎంజిమ్స్ గురించి ఇచ్చాడు. సో ఈ ఎంజైమ్స్ దేని మీద యాక్ట్ చేస్తాయి? ఫస్ట్ వన్ చూడండి, పెప్సిన్. పెప్సిన్ దేని మీద యాక్ట్ చేస్తుంది? ప్రోటీన్స్ మీద యాక్ట్ చేసింది. ప్రోటీన్ సార్. ఎస్. నెక్స్ట్ ఫ్యాట్స్. ఫ్యాట్స్ మీద యాక్ట్ చేసే ఎంజైమ్ ఏంటి? బైల్. బైల్ సార్, బైల్. బైల్ లైపేస్ సార్. లైపేస్. బైల్ అనేది అది ఎంజైమ్ కాదు కదా, డైజెస్టివ్ జ్యూస్ మాత్రమే. సో ఇక్కడ ఎంజైమ్ అవును. అడిగారు కాబట్టి మనం సరే. బైల్ రాయకూడదు, లైపేజ్ అని రాయాలి. ఓకేనా? అర్థమైందా? సో ఇది టోటల్గా మనకి 20 క్వశ్చన్స్ అమ్మా. ఓకే, సో ఈ 20 క్వశ్చన్స్, ఫస్ట్ 20 క్వశ్చన్స్ మనకి ఎంత అంటే టోటల్గా 6 మార్క్స్ ప్లస్ ఇంకా 8 మార్క్స్, టోటల్ ఎంత మనకి? సో టోటల్ 14 మార్క్స్ అనేవి మొదటి 2 సెక్షన్ నుంచి మనకి వస్తుందమ్మా. ఓకే,